హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రో హ్యాపీ విత్ విహాన్. ఈ రోజు కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం. కమ్ టు మై కిచెన్. ఓకే గాయ్స్, ఈ రోజు నేనైతే మీ ముందుకి చాక్లెట్ బాదం బిస్కెట్స్ తీసుకొచ్చాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒక్కొక్కటిగా నేను మీకు చూపించేస్తాను. ఇంకొక విషయం అంటే ఇందులో నేను మైదా యూజ్ చేయను, షుగర్ కూడా యూజ్ చేయను. చూపించేస్తాను రండి. బటర్, గోధుమ పిండి, ఇంకా ఇది జాగ్రీ పౌడర్, బొంబాయి రవ్వ, ఇదేమో ఆల్మండ్ పౌడర్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, చాకో చిప్స్, పిస్తా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, ఇంకా చిన్న స్ప్రింకిల్స్. రూమ్ టెంపరేచర్లోకి మనం తీసుకోవాలి బటర్ మళ్ళీ అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసినట్టుగా కూడా ఉండకూడదు. ఇలా వేసుకున్నాం కదా, దీన్ని కాస్త మెల్ట్ అయ్యేలా చేసుకోవాలి. జాగ్రీ పౌడర్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ అది యూజ్ చేయట్లేదు, బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఎంతైనా తినచ్చు. దీనివల్ల మనం యాడ్ చేసుకునే బెల్లం మెల్ట్ అయ్యే వరకు దీన్ని మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక క్రీమ్ టెక్స్చర్లా రావాలి. ఇది అంతవరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. కేక్ బ్యాటర్ ఎలా వస్తుందో సేమ్ అలాగే రావాలి. ఇప్పుడు మనం ఇందులో మనం గోధుమ పిండి, తర్వాత కోకో పౌడర్, ఇంకా ఆల్మండ్ పౌడర్, ఇంకా బేకింగ్ పౌడర్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ నేనైతే యూజ్ చేస్తున్నాను. బిస్కెట్స్కి సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా వీలుగా చేత్తో కలుపుకుంటున్నాను. ఇంకా ఇందులో కొంచెం బొంబాయి రవ్వ వేయాలి. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏంటంటే బిస్కెట్స్ ఇంకా చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల గుల్లగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక చపాతీ ఎలా వస్తుంది, చపాతీ పిండిలాగా రావాలి. డోనట్ లాగా అనేది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా తీసుకొని పేపర్ మీద అయితే నేను ఇలా చిన్న చిన్న బిస్కెట్స్లా చేసుకొని నేను ఆ ప్లేట్కి బటర్ రాసుకొని ఇలా పెట్టుకున్నాను. దాని మీద కొంచెం కొంచెంగా పెడుతున్నాను. దానికిలాగే అన్నీ నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. చేసుకున్న బిస్కెట్ మీద నేను చాకో చిప్స్ అనేవి యాడ్ చేస్తాను. ఈ చాకో చిప్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు అది కూడా ఒక రెసిపీ కూడా చేసి చూపిస్తాను.
ఫ్రెండ్స్.